నమస్తే బాబాయ్ గారు. నమస్తే కిషోర్ గారు. బాబాయ్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మీ అభిప్రాయం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ ఆ, నిన్న ఒక మహిళ నడుపుతున్న టిఫిన్ సెంటర్ ధ్వంసం చేశారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. పాపం ఆవిడ ఆవేదన పడుతూ అక్కడ ఉన్న వాళ్ళని కర్ర పెట్టుకొని తరుముతూ ఆ ఉమ్, వాళ్ళని బూతులు తిడుతూ ఉమ్, తన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కట్ ఉమ్, చేస్తే 24 గంటలు గడవకముందు నాకు జగన్ అంటే చాలా ఇష్టం, నేను జగన్ ఏమనలేదు, అది ఇది అని చెప్పేసి పాపం ఆవిడ చేత మళ్ళీ ఇంకో బయట ఉమ్, తెప్పిస్తున్నారు. ఉమ్, సరే, ఏం మేనేజ్ చేశారో ఏమి ఇచ్చారో ఎలా చేశారో అనేది అనవసరం. ఎందుకంటే ఆవిడ నిన్న పాపం ఆవేదనలో కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుడి ఫోటో కూడా పగలగొట్టారు. ఆ, ఆవిడ పగలగొట్టుకుంది. ఉమ్, దేవుడి ఫోటోలు కూడా పగలగొట్టి, ఫ్రిడ్జ్ పగలగొట్టి, మొత్తం ధ్వంసం చేసి, చట్నీలు ఆ పక్కన పెట్టుకునే ఆ టేబుల్ మొత్తాన్ని కష్టం. ధ్వంసం చేసి పడేసి 24 గంటలు గడవకముందు మాకు జగన్ అంటే ఇష్టం, నేను జగన్ ఉమ్, ఏమనలేదు. సరే, ఆవిడ ఇబ్బందులు ఆవిడకుంటాయి. కానీ ఈ బల ప్రదర్శనలు ఏంటి, ఈ కథ ఏంటి, కమామిషి ఏంటి, అసలు ఏం అర్థం కావట్లేదు. కొడాలి నాని వంటి వాళ్ళము ఆ నోటికి హద్దు పద్దు లేకుండా మొన్న మహిళా అధికార అయ్యుడిని మగాళ్ళ మధ్యకి ఎందుకు వెళ్ళాలంటాడు. అవును, అవును. అంటే మహిళా అధికారి మగాళ్ళ మధ్యకి వెళ్తే ఏమైనా చేయొచ్చా? ఎస్. ఇది ఎలా ఒక ఉందంటే, మనిషేనా, మాట మాట్లాడినాడు మనిషేనా అనే ఫీలింగ్ అయితే నాకు కలుగుతాం. ఎస్, ఇది సో ఇది ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంటి అసలు? ఫస్ట్ కొడాలి గురించి మాట్లాడుకుందాం. కొడాలి ఉమ్, నాని తెలుగుదేశం పార్టీలో ఉండగా ఎప్పుడు ఇలా లేడండి. తెలుగుదేశం ఉమ్, పార్టీలో ఫస్ట్ 2004లో టికెట్ వచ్చింది. హరికృష్ణ గారి వల్ల వచ్చిందా లేకపోతే ఎలా వచ్చిందా అది పక్కన పెడితే, ముందు ఆ టైంలో ఇలా లేడు. 2009లో ఉమ్, కూడా మళ్ళీ చంద్రబాబు టికెట్ ఇచ్చారు, అప్పుడు ఇలా లేడు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడో, ఆ తీర్థంలో ఏదో కలిసింది సొమ్మ, అప్పటి నుంచి మాత్రం మారిపోయాడు. మనిషి పూర్తిగా మారిపోయాడు. మనిషిలో ఎక్కడ మానవత్వం లేదు, మానవత్వం పూర్తిగా చచ్చిపోయింది. మొత్తం రాక్షసత్వమే మిగిలింది. ఇక అమానవీయంగా మాట్లాడటం ఒక్కటే చేత అయింది ఆయనకి. ఇప్పుడు మహిళా పోలీస్ అధికారి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏమైనా రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఈయన రాశాడా? ఈయన ఏమన్నా చదివాడు అసలు? వాళ్ళు ఎలా డ్యూటీ చేయాలి ఈయనకి ఏమన్నా తెలుసా? వాళ్ళు కష్టపడి పరీక్షలు రాసి, పోటీ పరీక్షలు రాసి, పోటీ పరీక్షల్లో నెగ్గి, ఇవన్నీ చేసి వాళ్ళు అక్కడ దాకా వస్తే వాళ్ళకి ఈయన పాఠాలు నేర్పుతున్నాడు. అంటే ఈయన కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారుగా, అనకూడదు. రేపు వాళ్ళకు కూడా ఇదే పాఠాలు చెప్తాడా? నువ్వు అక్కడికి వెళ్ళావు, అది నీ తప్పు, నువ్వు ఒంటరిగా వెళ్ళావు, నీ తప్పు అంటాడా? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కూడా, నానికి రాజకీయ వారసుడు లేడని దిగులు పడుతున్నాడు. తమ్ముడు కొడుకునో ఏమన్నా తీసుకురావాలనుకుంటున్నాడు. సరే, అది పక్కన పెడితే ఈయనకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారుగా. వాళ్ళిద్దరిని ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళటమే తప్పు, నీ మొహం కనిపించటమే తప్పు, చున్నీతో కట్టేసుకోవాలి నీ మొహం అని చెప్తాడా? అంటే పెద్ద 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 కార్లు ఉన్నాయి, వీళ్ళకి అదేమి ఇబ్బంది లేదనే నా ధైర్యం. సో ఇవన్నీ పక్కన పెడితే కొడాలి నాని మాట్లాడటం అనేది నీచాతి నీచమైన మాటలని. వాటి గురించి అసలు మాట్లాడుకోవాలంటే కూడా జుగుప్సగా ఉంటది, నీచంగా ఉంటది. సో ఇక కమింగ్ టు ద పాయింట్, నిన్న జగన్మోహన్ రెడ్డి టూర్ గురించి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బల ప్రదర్శన చేశారు గాని, లేకపోతే బరితెగింపు ప్రదర్శన చేసినట్టుంది గాని, ఇది ఎక్కడ పరామర్శ యాత్ర లాగా లేదు. అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఆ పార్టీకి హోల్ అండ్ సోల్ గా చూసుకునే సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళు మాత్రమే దానిని పరామర్శ యాత్ర లేకపోతే బల ప్రదర్శన అనుకుంటున్నారు కానీ, మిగిలిన రాష్ట్ర ప్రజలంతా కూడా చేదరించుకుంటున్నారు. కామన్ ఓటర్స్ అంతా కూడా యావగింపు వచ్చేసింది వాళ్ళందరికీ. ఎందుకంటే ఇలాగా మరి ఇంత జన సమీకరణ, అంటే జగన్మోహన్ రెడ్డి ముందు ఏదైనా పరామర్శ యాత్ర, ఓదార్పు యాత్ర చేస్తున్నారంటే ఎవరికి భయం వేస్తుందని మీరు అనుకుంటారు చెప్పండి? అక్కడ ఉన్నటువంటి కామన్ పీపుల్, అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు, అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ మీద ఇది చేసుకునే వాళ్ళు, రోడ్డు మీద పాపం అమాయకంగా తిరిగే వాళ్ళు. నిన్న కూడా బుల్లెట్ తో గుద్ది యాక్సిడెంట్ చేశారంట. కాదు కాదు, ఫస్ట్ భయపడేది ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఎందుకని అంటే వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తారు, నువ్వు ప్రతి గ్రామం నుంచి ఎంత మందిని తీసుకురావాలి, ప్రతి మండలం నుంచి ఎంత మందిని తీసుకురావాలి, ప్రతి నియోజకవర్గం నుంచి ఎంత మందిని తీసుకురావాలి. నువ్వు అంత జన సమీకరణ చేయకపోతే నీకు జనంలో వాల్యూ లేదు అని చెప్పేసి మేము భావించాల్సి ఉంటది. సో నెక్స్ట్ ఇంకొక ఇన్ఛార్జిని మేము వెతుక్కోవాల్సి ఉంటది అని చెప్పేసి ఏమైనా టాస్కులు ఇస్తున్నారేమో మరి. లేకపోతే అంతలా జనాన్ని ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది?
ఇప్పుడు ఎప్పుడైనా మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువైనప్పుడు మనం పిలవకపోయినా జనం వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019 నుంచి 2024 మధ్య తీసుకోండి. ఒక 2-3 సంవత్సరాల పాటు జనం చూశారు, పోనీలే ఇంకా మారుతాడేమో జగన్మోహన్ రెడ్డి, పోనీలే ఆయన నిర్ణయాల్లో మార్పులు ఉంటాయేమో, పోనీలే కొంచెం మన గురించి ఆలోచిస్తాడేమో అని చెప్పి ప్రజలు చూశారు. 2022 వరకు చూశారు. ఇక 23 తోటి ప్రజలందరికీ కూడా విసుగు, చీత్కారం ఇవన్నీ వచ్చేసినాయి, వ్యతిరేకత వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి మీద. అప్పుడు పిలవకుండానే చంద్రబాబు సభ పెడుతున్నాడంటే చాలు పిలవకుండానే వచ్చేసారు. లోకేష్ యువగడం పాదయాత్ర ఆయన పలానా తేదీన పలానా చోటికి వస్తున్నాడంటే చాలు వద్దన్నా వచ్చారు జనం. సో ఇలా ఉండాలి గాని జనం రావటం అంటే జన సమీకరణగా ఉండకూడదు, బల ప్రదర్శనగా ఉండకూడదు. బరితిగింపు అయిపోయింది. నేను చూస్తే దీని వెనక ఒక స్ట్రాటజీ కూడా ఉందనిపించింది. ఆ మధ్యకాలంలో ఒక సంవత్సరం 6 నెలలు సంవత్సరం లోపు అవుతుంది, రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకు వెళ్ళారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తోపుదుర్తి వాళ్ళ దగ్గరకో ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఒక వ్యక్తి మరణం, పరామర్శకి వేమగిరో రామగిరో వెళ్ళారు మొత్తానికి. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి దిగి బయటికి కారులోకి ఎక్కి వెళ్ళిపోయేంత వరకు ఆగారు జనం. అంటే జనం అంటే ఇన్ ద సెన్స్ వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకొని తెచ్చుకున్న ఆ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళగానే బారికేడ్లన్నీ పగలు కొట్టుకుని వెళ్ళి ఆ హెలికాప్టర్ మీద పడిపోయి ఫోటోలు తీసుకుని విండ్షీల్డ్ ఎరగొట్టేశారు. అంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏదైతే ఉందో ఆ ఊరు పేరు దేవరపల్లి. ఆ దేవరపల్లిలో కూడా హెలికాప్టర్ దగ్గర అదే సీన్ రిపీట్ అయింది. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వం రక్షణ కల్పించట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి ఈ ప్రభుత్వం సరైన. ఇప్పుడు పోలీసులు ఎక్కువ వస్తేనేమో మా కార్యకర్తలను రానివ్వట్లేదు జగన్ దగ్గరికి, లాఠీచార్జ్ చేస్తున్నారని ఒక గొడవ. కాస్త లిబరల్ గా వదిలేస్తేనేమో పోలీసులు రక్షణ కల్పించట్లేదు, ఎవరు వస్తున్నారో ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు, ఇంకొక గొడవ. అంటే ఎటు కావాలి. సో ఇదేంటంటే ప్రభుత్వం మీద ఎటు తిరిగినా నిందేయటమే. అంటే బలగం పొట్టి సేతయ్య అని చెప్పేసి ఒక సినిమాలో పరుచూరు గోపాలకృష్ణ అంటాడు, మినిస్టర్ ఎలా వెళ్ళాడా బాధితుల దగ్గరికి అంటే హెలికాప్టర్ లో వెళ్ళాడంటే, అంటే బాధితులు కింద బాధపడుతుంటే మినిస్టర్ ఏమో గాల్లో చక్కర్లో పడుతున్నాడని రాసుకో అంటాడు. మరి రైల్లో వెళ్తే ఎలా రాయమంటారు సార్ అంటే, అంటే ఇక్కడ ప్రజలు అల్లాడిపోయి అలమటిస్తుంటే తీరిగ్గా మినిస్టర్ రైల్లో వస్తున్నాడా, ఇదేం మినిస్టర్ ఇదేం ప్రభుత్వం అని రాసుకోవాలి అంటాడు. అంటే డబుల్ స్టేట్మెంట్ ఉంటది అనమాట. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా బలగం పొట్టి సీతయ్యలాగా డబుల్ స్టేట్మెంట్ ఉంటది. అటు బందోబస్తు ఎక్కువ పెట్టినా తప్పే, ఇటు తక్కువ పెట్టినా విచిత్రం అనిపించింది. నిన్న అంత రచ్చ సరే, వాడు ముందు దాగారా, వాడు సైకో చేష్టలు చేశారా, జగన్మోహన్ రెడ్డి ముందు అభిమాని కారెక్కి షర్టిప్పి అసలు వికృతి చేష్టలు చేశాడు, ఇవన్నీ కాస్త పక్కన పెడితే అది వాళ్ళ సహజ నైజం అనుకుంటే, పాపం ఆ టిఫిన్ సెంటర్ ని ధ్వంసం చేసి బద్దలు కొట్టారు. ఈ రోజు వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే, ఏదో కార్యకర్తల తోపులాటలలో జరిగిపోయిందండి, మాకు నష్టపరిహారం కూడా వద్దండి, జగన్మోహన్ రెడ్డి వల్ల మేము గతంలో లాభం పొందామండి, మా పిల్లలు చదువుకున్నారండి, మాకు ఇళ్ల స్థలాలు వచ్చాయండి, మాకు ఆ పథకాలు వచ్చాయండి, మేము కనీసం నష్టపరిహారం కూడా వద్దన్నామండి, ఎవరో వచ్చి వీడియోలు తీసుకున్నారండి, అలా రాయొద్దని చెప్పిన రాశారండి. ఆ వీడియోలో క్లియర్ గా ఉంది, ఆవిడ కర్ర పట్టుకొని ఆ పైన డాన్స్ చేస్తున్నాన్ని కూతురు తిడుతూ ఇది చేయటం, వాళ్ళ కోడలో వాళ్ళ కూతురు ఎవరో తెలియదు కానీ మొత్తానికి ఆవిడ పాపం బూతులు తిడుతూ లేండ్రా పొండ్రా అని చెప్పేసి తరిమేయటం, వాళ్ళ చేతులతో వాళ్లే కనకదుర్గమ్మ ఫోటో పాపం బద్దలు కొడితే దాన్ని కూడా తీసి ఇది చేసుకోవటం, బయట ఉన్న ఈ టేబుల్ ఇదంతా సర్దుకోవటం, ఆవేదన పట్టడం, బూతులు తిట్టడం, ఇవన్నీ మనం చూసాం. సరే ఓకే, వాళ్ళ అభిమానులు అయ్యొచ్చు, వాళ్ళ అభిమానులే వీడు బద్దలు కొట్టుండొచ్చు, ఏమైనా జరగచ్చు, మాకు నష్టపరిహారం కూడా వద్దండి అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడించడం అంటే ఎంత భయపెట్టుంటారు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మొన్న విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్ళినప్పుడు జనాన్ని కూడా ఇలాగే తోలుకొచ్చారు. అక్కడికి వెళ్ళి కొంతమంది కెమెరాలు పెట్టి ఏంటమ్మా ఏంటి అని అంటే, ఏంటండి పొద్దు నుంచి వచ్చాము, మంచినీళ్ళు కూడా లేదు, టిఫిన్ పెట్టలేదండి, ఏదో 100 రూపాయలు ఇస్తా ఉన్నారు, బిర్యానీ ఇస్తా ఉన్నారు, వచ్చాము, ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నాం కానీ వచ్చామని అన్నారు. అంతా రికార్డ్ అయింది. అవన్నీ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత దాన్ని కవర్ చేయడానికి ఇంకో కవర్ డ్రైవ్ చేశారు. అదేంటంటే ఈ మహిళతో చెప్పించలా, ఇంకో మహిళని ముసలావిడిని తీసుకొచ్చి
ఇదండి అబద్ధం. మమ్మల్ని అట్ట చెప్పమంటే మేము చెప్పాం. ఏదో రీల్స్ చేసుకుంటామని అడిగారు. రీల్స్ అంట, ఏందో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంట చేసుకుంటామంటే సరేలే అని చెప్పాం. మేము ఇట్ట చేస్తారని మేము అనుకోలేదండి. జగన్ గారు మమ్మల్ని బాగా చూస్తున్నారు, మేము జగన్ గారి కోసమే వచ్చామని చెప్పేసి ఇంకొక ముసలావిడ తీసుకొచ్చి చెప్పించారు. ఇది కూడా అంతే. ఏంటంటే మీకు ఏమన్నా నష్టపరిహారం కావాలంటే మేము ఇస్తాం. పార్టీ భ్రష్టు పట్టిపోతుంది, పిల్లలు ఆకతాయితనంగా చేశారు, రౌడీలు తాగేసి ఉన్నారు. నిన్న మనం చూసాం, ఆ వైట్ షాప్ ముందు బైకులు పెట్టుకుని ఆ బైకులకేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టున్నాయి. వాళ్ళంతా వైట్ షాపుల్లోకి వెళ్ళి సీసాలు తెచ్చుకున్నారు, అక్కడే తాగటం, అక్కడే మోగటం, అదంతా చూసాం. ఒక మనిషి తాగకుండా అంత బీభత్సం అయితే సృష్టించరండి. జనరల్ గా మనం మాట్లాడుకుంటే కొంచెం తలకి మత్తెక్కితేనే ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అనేది తెలియకుండా, అంటే తెలుసు, అంతా తెలుసు, కానీ మనల్ని ఎవరు ఏమనరు, తాగున్నామనే ఒక ధైర్యం మనకి, తాగున్నాళ్లే పోనీ అని వదిలేస్తారు అని చెప్పేసి రెచ్చిపోతుంటారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ముందు కూడా కారు మీద కూర్చొని ఒక వ్యక్తి చొక్కా తీసేసి వేలంగా వాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నువ్వు కారు దిగు, ఫస్ట్ నువ్వు కారు దిగు అని చెప్పకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఆ వ్యక్తిని, అతనికి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు అని అంటే అది ఏ స్థాయిలో ఎంకరేజ్ చేయటం. మళ్ళీ నిన్న కూడా ఇలాగ తొక్కి పడేస్తాం, మేము వచ్చేది తొక్కి పడేయడానికి అన్నట్టుగా నిన్న ఫ్లెక్సీలు, జగన్మోహన్ రెడ్డి దిగుతున్నాడు, ఇక యుద్ధమే 2.0 రెడీ అవుతుంది, జగన్ ఐ 2.0 థింక్ మామూలుగా. నాకు అర్థమైనంత వరకు వీళ్ళు ఇలా కొనసాగించాలని ప్రభుత్వం కూడా కోరుకుంటుందేమో. అంటే వైసీపీ అంటే ఎంత భయం, ఎంత భయోత్పాతం కలిగితే మనకు అంత మంచిది. భయం నరనరాల్లో వైసీపీ అంటే అమ్మో వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు శాడిస్టులు, వీళ్ళు సైకోలు, వీళ్ళు వస్తే విధ్వంసం సృష్టిస్తారు, వీళ్ళు వస్తే మనుషులు నరుకుతారు, వీళ్ళు వస్తే అసలు ఇక అరాచకం తప్ప ఏముండదు అని వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్న తరుణంలో మనం ఎందుకు ఆపాలి? చెప్పుకోనమండి, మేము అరాచకలం అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళే చెప్పుకోనివ్వండి, మనకే మంచిది కదా. ప్రజలు అరాచకాన్ని కోరుకోరు, ఖచ్చితంగా మనకే ఈ అరాచకాన్ని చూసైనా భయం, వాళ్ళ మీద భయంతో అయినా మనకు ఓటేస్తారు. మనం చేసే అభివృద్ధి అంశాలు అవన్నీ కాసేపు పక్కన పెట్టినా వాళ్ళ మీద భయంతోనే మనకే ఓటేస్తారని చెప్పేసి ప్రభుత్వం కూడా చూసి చూడకున్నట్టు ఉంటుందో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే మొన్న మధ్య నేను గుంటూరు వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను. జనరల్ గా మనం మాట్లాడతాం ఏంటి పబ్లిక్ పాలసీ ఏంటో తెలుసుకోవడానికి మాట్లాడతాం కదా. ఏంటండి చంద్రబాబుని ఇలాగా తిట్టడం, వాళ్ళంతా కూడా ఇది ఏంటి అసలు ఎక్కడికి పోతుంది ఈ వైఖరి అంటే, చంద్రబాబు కూడా బాధపడుతున్నాడు కదా, నేను ఇలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వచ్చింది, నా దురదృష్టం అని చెప్పి బాధపడుతున్నాడు కదా, ఏంటండి అని అన్న. అంటే లేదా చంద్రబాబు బాధపడుతున్నారు కానీ చంద్రబాబు సంతోషపడాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా, ప్రత్యర్థి నాయకుడిగా ఉన్నంత కాలం చంద్రబాబుదే అధికారం. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి అరాచకాలు చేస్తాను నేను చూపిస్తుంటే, అంటే నేను వస్తే ఈ మంచి పని చేస్తాను, లేదా పోలవరం కంప్లీట్ చేస్తాను, లేకపోతే అమరావతిని ఇంకా డెవలప్ చేస్తాను, లేకపోతే రోడ్లే ఇస్తాను, లేకపోతే ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా పెంచుతానని చెప్పకుండా, నేను వస్తే రణరంగం, నేను వస్తే యుద్ధమే, వన్ సైడ్ అయిపోద్ది వారు, నేను వస్తే జగన్ 2.0 చూపిస్తాను, నేను వస్తే బట్టలు ఇప్పుతాను, నేను వస్తే సప్త సముద్రాల అవతలున్నా లాక్కొచ్చేస్తాను, ఇవే తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడా కూడా నేను ప్రజలకి మంచి పని చేస్తాను అనే మాట నోట్లో నుంచి ఇంతవరకు రాలేదు. సో ఇలాంటి వాళ్ళని చూసి ఓట్లు ఎవడన్నా వేస్తాడా? ఇలాంటి మాటలు విని ఓట్లు ఎవడన్నా వేస్తాడా? వేస్తే గీస్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హార్డ్ కోర్ ఫ్యాన్స్ జగన్ ని తీవ్రంగా నరాల్లోనూ జగన్ 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 అని కొట్టుకుంటారు చూసారా, వాళ్ళు తప్ప ఇంకెవరు వేరయ్యా సామాన్య ప్రజలు, మేము ఎందుకు వేస్తామని చెప్పు అని అన్నాడు ఆయన. సో ఇదే ఖచ్చితంగా సామాన్య ఓటర్ల ప్రతి ఒక్కళ్ళ మదిలో ఉంటుంది. మనకి ఏం చేస్తాడని చూస్తారు. రాజకీయ నాయకుడు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురామని ప్రజల దగ్గరికి వెళ్తుంటే, మాకు ఓట్లేయండి అని అడుగుతుంటే, ఓట్లేయాలని అడగాలంటే అసలు ఆయన బిహేవియర్ ఎలా ఉంది, ఆయన ప్రయత్నం అంతానా? ఖచ్చితంగా ఆ 30% మొన్న ఓట్లు వచ్చాయి. 40% అంటే 40% అభిమానులు వేస్తే కాదు కదా, ఎంతో కొంత సామాన్య ప్రజలు, సామాన్య జనాలు వాళ్ళు కూడా వేస్తారు కదా. ఎంతో కొంతని కాదు, ఇప్పుడు మెజారిటీ శాతం అందులో సామాన్య ప్రజలు కూడా, న్యూట్రల్ పీపుల్ కూడా కొంత వీళ్ళంటే వద్దనుకున్న వాళ్ళు, లేదంటే అతనంతే కావాలనుకున్న వాళ్ళు, లబ్ధి చేకు సంథింగ్ ఎవరో ఒకళ్ళు వేస్తారు. హార్డ్ కోర్ మహా అయితే 10%, 20%, లేదంటే 25% ఉంటారేమో హార్డ్ కోర్ అనేవాడు. మిగిలిన 10-15% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సామాన్య ప్రజలే కదా. అంటే తనకు వచ్చిన 40లో కూడా 10-15% పక్కన పెట్టి మిగిలినటువంటి 20-25% కోసమే
అతను పోరాడుతున్నాడు, అతను ప్రయత్నం చేస్తున్నాడు, అతను ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు అనుకోవచ్చు. అనుకోవచ్చు ఎందుకంటే మొన్న పైనీర్ స్ట్రాటజీ సర్వే అని ఒక సర్వే బయటకు వచ్చింది. దాంట్లో 27% పడిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇది ఓటు పర్సంటేజ్ అని చెప్పేసి ఆయన గురించి వచ్చింది. అంటే ఇంకా మనం పురోగతి సాధించాల్సింది పోయి రోజు రోజుకి పురోగతి సాధించాల్సింది పోయి వెనక్కి వస్తుంది, బండి వెనక్కి నడుస్తుంది జగన్ బండి. అంటే ఆయన గతంలో రివర్స్ టెండరింగ్లు ఇవి అని చెప్పేసి చెప్పేవాడు కదా, రద్దులు రివర్స్ టెండరింగ్ అనేవాడు. సో ఇప్పుడు ఆయన గ్రాఫ్ కూడా వెనక్కి నడుస్తుంది, రివర్స్ లో పెడుతుంది, రివర్స్ రన్నింగ్ లో ఉంది, రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ రన్నింగ్ లో ఉంది. అంటే మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు ఓటు వేయాలి అని ఆలోచించుకునే ప్రతి ఒక్క ఓటర్కి అర్థం అవుతుంది. సో కాబట్టి ఎవరైనా ఆ సర్వేకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ గురించి అడిగినప్పుడు చిచ్చి మేము ఎందుకు వేస్తామండి ఓటు అని చెప్పేసి మాట్లాడతారు. మరి అప్పుడు డెఫినెట్ గా అర్థమైపోతుంది కదా. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చేది 27% ఓట్లు అని చెప్పి క్లియర్ గా ఆ సర్వేలో అర్థమైపోయింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా సొంతగా సర్వే చేయించుకుంటున్న ఇదే రిజల్ట్స్ వస్తున్నాయి. అందుకే వాడు బయట పెట్టట్లేదు. ఈ మధ్య కాలంలో ఇదిగో మా సర్వే, మేము చేయించుకున్న సర్వేలో మాకు రిజల్ట్ బాగుంది, సాటిస్ఫాక్టరీగా ఉన్నారు, మాకు ఇంకా ఓటు శాతం పెరిగింది అని చెప్పి ఒక్క సర్వే కూడా వాళ్ళు చూపించలేదు మీరు గమనించినట్లయితే. అందుకే సొంత సర్వేలో కూడా డౌన్ అవుతుంది, దాంట్లో రిజల్ట్ సరిగ్గా కనిపించట్లేదు అనేది వాళ్ళ బాధ దుగ్ధ ఇదంతా కూడా. సో మీరు ఇందాక అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళైతే ఇలా బల ప్రదర్శనలు బరి తెగింపు ప్రదర్శనలు చేస్తూ వెళుతూ ఉంటారో, మందు మగవాళ్ళకైతే మందు బాటిల్ ఇచ్చి ఆడవాళ్ళకైతే బిర్యానీ ప్యాకెట్లు సాయంత్రానికి 600-700 చేతిలో పెట్టి తీసుకొస్తూ బల ప్రదర్శన చేస్తుంటారు. అంటే ఆ రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయేలాగా చేసి, రాకపోకల్ని కూడా ఆగిపోయేలాగా చేసి స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగించడం ఉంటుందో, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా తీవ్రమైన వ్యతిరేకతని తెచ్చి పెడుతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇవాళ బెదిరించొచ్చేమో, ఇవాళ భయపెట్టొచ్చేమో మీరు ఆ టిఫిన్ సెంటర్ వాడినో, లేకపోతే ఈ ఇబ్బంది కలిగింది అని చెప్పి మీడియా ముందు చెప్పిన వాళ్ళలో, యూట్యూబ్ ఛానల్స్ ముందు చెప్పిన వాళ్ళను మీరు భయపెట్టొచ్చు, బెదిరించొచ్చేమో. కానీ రేపు ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరిని మీరు ఆ బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఓటైపోతే నీకు ఇచ్చేస్తాను, నిన్ను అజ్జేస్తానని బెదిరించలేరుగా. ఆ బ్యాలెట్ బాక్స్ ముందు ఏమవుతుంది అనేది ఆలోచించుకోవాలి. రేపు రేపు ఆ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనేది ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బెదిరించి ఇంకొక వీడియో తీయించుకున్నంత మాత్రం ఏముంది, ఆ తిట్లు పోతాయా, అడమ్మ డాష్ అని చెప్పి మాట్లాడిన మాటలన్నీ పోతాయి దాంట్లో నుంచి. ఎన్ని బూతులు ఆ కడుపు మండిపోయి ఆ టిఫిన్ సెంటర్ ని బద్దలు కొట్టేసి అంతా ఆగం చేసేసి దేవుడి ఫోటోల్ని కూడా రచ్చరచ్చగా కింద పడేసి పగలు కొట్టేసి ఆ కడుపు మంట అంతా పోతుందా వాళ్ళకి. బెదిరించో, భయపెట్టో, బతిలాడో ఓ వీడియో తీసుకుని పెట్టేస్తే ఆ పూటకి అయిపోతుంది, సమసిపోతుంది. కానీ వీళ్ళు వచ్చి మళ్ళీ నన్ను భయపెట్టారు, నన్ను బెదిరించారు అనేది ఆవిడ మనసులో నుంచి పోదు. ఇది అర్థం చేసుకోకుండా ఏదో అప్పటికప్పుడు ట్రీట్మెంట్ లాగా, ఇన్స్టెంట్ ట్రీట్మెంట్ లాగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసుకుంటాం అనేది వాళ్ళ చేతులారా వాళ్ళ పార్టీని వాళ్ళు తీసుకెళ్లి బంగాళాఖాతంలో ముంచుకోవటమే, మళ్ళీ బయటికి రాకుండా ముంచుకుని రావటం. ఇది దానికన్నా మించి ఇంకొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి నిన్న పొగాకు రైతుల పరామర్శ యాత్రకు వెళ్ళారు. పొగాకు రైతులతో ఏం మాట్లాడారు అనేది ఏ ఒక్క ఛానల్లో అయినా హైలైట్ అయిందా? లేదు. పొగాకు రైతులకి తాను వస్తే ఏం భరోసా ఇస్తాననేది అనేది ఏ ఒక్క న్యూస్ పేపర్ లో హైలైట్ అయిందా? కాలేదు. ఏం హైలైట్ అయినాయి? జనం తండోపతండాలకు వచ్చారు, కిక్కిరిసిపోయినాయి రోడ్లు, ఇదిగో ఇలాగా చొక్కాలిప్పి జగన్మోహన్ రెడ్డి ముందు చూపించారు, చొక్కాలిప్పి చూపించారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. ఇదిగో టిఫిన్ సెంటర్లు బద్దలు కొట్టారు, ఇదిగో రోడ్లు బ్లాక్ చేసి రాకపోకలకి ఇబ్బంది చేసేశారు, వైన్ షాపుల ముందు వేరంగం సృష్టించారు, ఆ బళ్ళు రేసుల్లాగా సైలెన్సర్లు పీకేసి రచ్చ రచ్చ చేశారు. ఇవి మాత్రమే హైలైట్ అయ్యాయి. ఇవి మాత్రమే హైలైట్ అయ్యాయి. జగన్ దేనికి వెళ్ళాడో అసలు కారణం పులుసులో కలిసిపోయింది. ఆ పొగాకు రైతులకు ఆల్రెడీ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించింది. పొగాకు రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దానికి రక్షణ నిధిలాగా ఒక అమౌంట్ ను కూడా కేటాయించింది. 200 పైచిలకు, ఏ గ్రేడ్ అయితే 200 పైచిలకని, దానికన్నా తక్కువ అయితే 199 అని, బాగా సి గ్రేడ్ అయితే 140 రూపాయలని, ఇలా కొంత అమౌంట్ ని ఫిక్స్ చేసింది గవర్నమెంట్. అదంతా 100 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసి వీళ్ళకి మద్దతు ధర కోసం అదే లేదంటే 50,000 రూపాయలు వడ్డీ లేనటువంటి రుణాన్ని పొగాకు బేరానికి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించేటటువంటి వడ్డీ లేకుండా
ఇప్పించేటటువంటి ఇది కానివ్వండి, ఇవన్నీ కొంత ఇంప్రూవ్మెంట్ అయ్యాయి. రేట్లు చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి హయాం కానీ ఇప్పుడు చాలా బెటర్ గానే ఉన్నాయనేటటువంటి, కాకపోతే ఉత్పత్తి ఎక్కువ అవటం, డబల్ అవటం, దాదాపుగా 54% పెరిగిందట ఉత్పత్తి. అవసరానికి మించి 54% పెరిగిందంటే ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఉంటుంది. సో ఇది సరే, ఈ రకంగా వ్యవహార శైలి, ఈ రకమైనటువంటి వ్యవహార శైలితో మరి ఏ రకంగా నెగ్గుకొస్తాడేంటో చూద్దాం మరి. మొత్తం మీద ఈ యాత్ర చూస్తే నాకు సామెత గుర్తొస్తుంది. శంగడు అద్దంకి పాను పోయాడు రాను వచ్చాడు అని చెప్పి సామెత గుర్తొచ్చింది నాకు. మళ్ళీ యథావిధిగా జగన్మోహన్ రెడ్డి సేమ్ ఆ పరామర్శ యాత్రలు, ఆ ఓదార్పు యాత్రలు. కాకపోతే ఈసారి బయటపడింది ఏంటంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడలేదు, మరో శంక ఎక్కడా తేలలేదు. అదొకటి మాత్రం సంతోషించదగ్గ విషయం. ఎవరికి ప్రాణహాని జరగదు. ఈ రచ్చ యథావిధిగా జరిగింది.